కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సిహెచ్ అగ్రహారం కొండల్లో మిస్ అయిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి 7వ రోజు డీఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. అంటే జీపీఎస్ ట్రాక్ అనేది సునకానికి అమర్చారు. సునకం వెళ్ళిన దాదాపు 8 కిలోమీటర్లు తోటల్లో కావచ్చు, లేదా సమీప రహదారులపై కావచ్చు, తిరిగి మరల నివాసానికి సునకం వచ్చేసింది. ఇలాంటి తరుణంలో పెద్దాపురం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ 7 రోజులు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఫారెస్ట్ 1000 ఎకరాల దాదాపు ఉన్న ఫారెస్ట్తో పాటు ముఖ్యంగా కొండలు ఇలా అనేక ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ కోసం ప్రతినిత్యం వెతకడంతో పాటు ఫైనాన్షియల్ లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేక బంధువులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే గ్రామస్తులు ఎవరైనా ఈ విషయంపై ఏమైనా చొరవ తీసుకుని పాపను వెళ్ళారా, ఇలా ఒకటి కాదు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది అంటూ కూడా స్పష్టం చేశారు. ఒక డిఎస్పీ ఈ విధంగా చెప్పారు అంటే ఖచ్చితంగా ఏ కోణంలో కూడా పాపకు సంబంధించిన క్లూ పోలీసులకు చిక్కలేదు. అయితే ఇంకా చివరి ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే 1000 ఎకరాల కొండలో పాపను గాలించడం అన్నది ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పామాయిల్ తోట అనేది 40 ఎకరాల్లో ఉంది. పామాయిల్ తోట అంతా గాలించే అవకాశం ఉంటుంది. తర్వాత డీప్ ఫారెస్ట్ అంటే స్థానికులు చెబుతున్న ప్రకారం ఇక్కడ రేస్ కుక్కలు అంటే అడవి కుక్కలు, అదేవిధంగా నక్కలు కూడా ఉంటాయంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని డిఎస్పీతో కూడా స్థానిక మీడియా ప్రతినిధులు అడిగారు. ఒకవేళ పాప ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ రేస్ కుక్కలు కానీ నక్కలు కానీ ఇలా తీసుకువెళ్ళే అవకాశం ఉందా అంటే దాదాపు 1000 ఎకరాల డీప్ ఫారెస్ట్ ఈ కొండ అంతా కూడా అంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా చూసుకుంటే బయట అయితే పాప కిడ్నాప్కు గురవలేదు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు ఈ కొండ ప్రాంతం అటవీ ప్రాంతం కన్నా బయట చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేసినా మరొక విధానంగా వెళ్ళినా ఖచ్చితంగా వారిని పట్టుకోవడం సులభం అని చెప్పుకోవచ్చు. ఫారెస్ట్లో చిన్నారి ఉంటేనే ఇంత కష్టమవుతుందన్న వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం రాత్రి డిఎస్పీ మాట్లాడిన మాటలు కూడా అదే అర్థాన్ని ఇచ్చాయి. దాదాపుగా పనిచేస్తారు. నిజానికి ఈ విషయంలో పోలీసుకు సెల్యూట్ చేయొచ్చు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎంత తీవ్రతను కూడా లెక్క చేయకుండా అటవీ ప్రాంతంలో రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కావచ్చు, ఇటు ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ముఖ్యంగా చిన్నస్థాయి కానిస్టేబుల్, హోంగార్డ్స్ నుంచి అన్ని శాఖల అధికారులు, ఇతర ప్రాంతాల నుంచి సిఐలు, ఎస్ఐలు కూడా పనిచేశారు. ఒకసారి సిఐ మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఈ విషయానికి సంబంధించి ఒకసారి చూద్దాం. వేసినటువంటి ఆ కూలీలు కూడా ప్రశ్నించి ఇక్కడ విధానం వీళ్ళు చేసింది ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, వీళ్ళతో ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకిను ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి అవి కూడా వెరిఫై చేశాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు ఈ గాంజా బ్రోజర్స్ అంటే గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏమైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. అన్ని ఆల్ యాంగిల్స్ లోని ఇవాళ ఏడో రోజు ఇది పాప మిస్ అయ్యి కంటిన్యూస్ గా డే అండ్ నైట్ కంటిన్యూస్ గా చేస్తున్నాము. అలాగే మొన్న కూడాను డాగ్ స్కాచర్ ను కూడాను తుని మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రొవైడ్ చేశారు. ఆ వాటిలో కూడా పెట్టాము. అంటే డాగు 4th డే పిల్లతో అదృశ్యమైంది. 4th డే తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్ది మార్పు ఉంది. ఆ మార్పు కోసం దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి తీసుకున్నది. ఇవాళ ఆ డాగ్ కి జిపిఎస్ సిస్టమ్ కూడా పెట్టాము. ఆ మెడలో దానికి జిపిఎస్ తగిలించి పంపించాము. అది వెళ్ళిన రూటు ట్రాక్ చేస్తున్నాము. ట్రాక్ కూడా చేసిన తర్వాత అది చుట్టుపక్కల ఎలా తిరుగుతుంది. వాళ్ళ నైట్ కూడా దాన్ని వదులుతాము. ఆ వెళ్ళే ట్రాక్ ని కూడా అనాలిసిస్ చేసి అన్ని ఏ కోణం కూడా వదలకుండా ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ప్రతి ఆల్ ప్రాబబుల్స్ అన్ని చెక్ చేస్తున్నాము అని చెప్పి ఒక వివరంగా ఆ రోజు ఫస్ట్ సెకండ్ డే చెప్పారు. కానీ ఇక్కడ స్థానికులు తెలిపిన వివరాల మేరకు రేసు కుక్కలు అనేవి ఉన్నాయి కొండని అని చెప్పి స్థానికులు చెప్పారు. ఆ విధంగా ఏమైనా పత్రం ఏమైనా చేస్తున్నారా? ఇది కోఆర్డినేట్ చేసుకుని మీరు గాలించర్లు ఏమైనా చేస్తున్నారా లేదా? ఇది 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొండ అండి, నల్లకొండ దాని పేరు. అంత ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. అది ఆ యానిమల్స్ మూవ్మెంట్ ఉంది. ఇక్కడ ప్రజలు అందరూ చెప్తున్నారు దేశ సాగుని నక్కలు కూడా వస్తాయి, వచ్చే తరచుగా అప్పుడప్పుడు ఏవి కోళ్ళు అవన్నీ మిడ్ నైట్ కూడా ఉన్నాయి ఇక్కడ.
గుప్పులు చేసి వెళ్ళిపోతుంటాయి అని ఇక్కడ రైతులు చెప్తున్నారు.